షర్మిల గారి నాయకత్వంలో మరోసారి పునర్జీవం పోసుకుంటున్న ఈ సందర్భంగా షర్మిల గారు ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ప్రమాణం ఉన్న నీటి సమస్యను కూడా తప్పకుండా తీరుస్తానని, ఏ ఒక్క హామీని ఇచ్చిన హామీని నెరవేర్చుకోకపోతే ఆ సమస్య కోసం నేను పోరాటం చేయకపోతే 2 సంవత్సరాల్లో నేను రాజీనామా చేస్తానని చెప్పి కూడా చెప్తున్నా. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వాడే నిజమైన నాయకుడు. ఆ సమస్యల కోసం పోరాడి సాధించేవాడే నిజమైన నాయకుడు. ఈ రోజు ఎన్నికల ముందు అభ్యర్థుడితో అనేక హామీలు ఇస్తూ గత 30 సంవత్సరాలుగా మిమ్మల్ని మోసం చేస్తున్న పయ్యావుల కేశవ్ను, విశ్వేశ్వరరెడ్డి గారిని ఓడించి మీ ముందుకు మొట్టమొదటిసారిగా వస్తున్నా, నన్ను ఆశీర్వదించండి చెప్పండి. నేను మీ సమస్యల కోసం మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసి పోరాటం చేసి మీ సమస్యల పరిష్కారాన్ని చూపిస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ